హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది మండే వ్లాగ్ అనమాట. సో లంచ్ బాక్స్‌లోకి ఇవాళ ఆలూ రైస్ చేస్తున్నాను. ఎందుకంటే ఐషు రెగ్యులర్‌గా రైసు, కర్రీ కాకుండా ఏదన్నా వెరైటీగా చేసి పెట్టమని అడుగుతుంది. సో అందుకని ఇంకా ఆలూ రైస్ చేస్తున్నాననమాట ఇవాళ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. ఆలూ రైస్ చేసిన షార్ట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏమో దోసలేస్తాననమాట. దోసల పిండుంది. సో అందుకని ఇంకా చట్నీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంక ఇడ్లీ అయినా, దోసలైనా కూడా ఇంకా చట్నీ కంపల్సరీ. అది కూడా పల్లీ చట్నీ కంపల్సరీ అనమాట మా ఇంట్లో. ఇంకా మార్నింగే రైస్ వండేసాను. చల్లారబెట్టాననమాట రైస్‌ని. ఆలూ రైస్‌లోకి వేడిగా ఉంటే మళ్ళీ ముద్ద ముద్ద కింద అయిపోతదని చెప్పేసి పెట్టుకున్నాను. చట్నీ చేసేసాను కదా! ఇంకా ఆలూ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల మా చిన్నోడు లేచాడనమాట. లేచిన తర్వాత నేను వీడియో తీసుకుంటున్నానని ఇక్కడ మా చిన్నోడికి కోపమొస్తుంది. ఇంకా పొటాటో రైస్ చేశాను కదా! ఫస్ట్ అయితే మా ఇష్యూకి టేస్ట్ చూపిస్తున్నాను. తనకి బావుంది అంటే బాక్స్‌లో పెడదాం. లేదంటే మానేద్దాం అనేసి. ఒకవేళ తనకి నచ్చకపోతే బాక్స్‌లో పెట్టానంటే వెనక్కి తెచ్చేస్తది కదా! సో అందుకని ఫస్ట్ టేస్ట్ చూపించాననమాట. కానీ మా ఇష్యూకి మాత్రం సూపర్ నచ్చింది. ఈసారి నుంచి ఇంకా ట్రై చేయొచ్చనమాట. ఆలూ రైస్, క్యారెట్ రైస్ ఇలాంటివన్నీ కూడాని. రెగ్యులర్‌గా రైసు, కర్రీ అవే అని చెప్పేసి ఇంకా డిఫరెంట్‌గా పెట్టమని అడుగుతుందనమాట. ఎప్పుడు చపాతీ, పూరి ఇవి తీసుకెళ్తది. ఇవాళ ఏదైనా రైస్ ఐటెమ్ వెరైటీగా చేయమంది. సో అందుకని ఇంకా ఆలూ రైస్ చేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ దోసలు కూడా వేసేసాననమాట. ఇంకా హెయిర్ అది కోంబ్ చేయాలి. సో అందుకే ఇంకా వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఐషు రెడీ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి బస్ ఎక్కించేశాను. ఇంకా మా చిన్నోడిని కూడా రెడీ చేసేసి తీసుకొని వెళ్ళి క్యాబ్ ఎక్కించేసి ఇంటికొచ్చిన తర్వాత ఇంకా రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మండే కదా! సో దీపం పెట్టుకుంటున్నాననమాట. ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలన్నిటికి ఇలా సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నాను అన్ని రూమ్స్‌లో కూడాని. వారానికి ఒకసారైనా ఇలా సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇల్లంతా చాలా మంచిదంట. నేనైతే శనివారం కానీ, సోమవారం కానీ ఈ 2 డేస్‌లో ఏదో ఒక రోజు సాంబ్రాణి ధూపం వేస్తాననమాట. సో ఇంకా పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నా కోసం దోసలు వేసుకుంటున్నాను. దోసల పిండి కూడా అయిపోయింది. లాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే ఒకే అట్ట కింద వేసేసుకున్నాననమాట. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. సో అందుకని ఇంకా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ అయితే రైస్ ఒకటే పెట్టాను కదా! కర్రీ ఏం చేయలేదు. ఐషుకేమో ఆలూ రైస్ చేసి పెట్టేశాను. సో ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత స్టాండ్ మీద ఉన్న బట్టలన్నీ ఆరిపోయినాయి. సో అవైతే తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. మడత పెట్టాలి. ఇంకా మిషన్‌లో కూడా బట్టలేసాను. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. అవి పట్టుకెళ్ళి ఆరబెట్టాలి. క్లైమేట్ అస్సలు బాగుండట్లేదు. కొంచెం త్వరగా ఆరబెడితే కనీసం గాలికైనా ఆరుతాయి కదా! సో అందుకని ఫస్ట్ బట్టలు ఆరబెట్టేస్తున్నాను. మిషన్‌లో వేసిన బట్టలు ఆరడానికే 2 డేస్ పడుతుందనమాట. ఇంకా బట్టలన్నీ ఇలా ఆరబెట్టాను. ఆల్రెడీ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఫుల్ మబ్బులేసుకుంటూ వచ్చేసింది. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఏ టైంలో అయినా వర్షం పడిపోతది. ఇంకా స్టాండ్ మీద ఆరబెట్టడమే గానీ, ఆ స్టాండ్‌ని లోపలికి, బయటికి తిప్పడమే సరిపోతుంది. ఇంకా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అలానే ఉంచేశాను. ఎందుకంటే ఒకవేళ హ్యాండ్ వాష్ చేసినా ఆరకపోతే స్మెల్ వస్తాయని చెప్పేసి అలానే ఉంచేశాను వాటిని. ఇంకా ఈ బుద్ధుని బొమ్మ చూడండి ఎంత బాగుందో. ఇది ఫోటో ఫ్రేమ్ అనమాట. సో దీన్ని తగిలించడానికి మేకులు ఏం లేవు ఇంట్లోని కుట్టినవి. అందుకని చెప్పేసి కింద పెట్టి ఉంచాను అలా గోడకి జారేసి. సో గోడకి జారేస్తే అది ఏమైందంటే బ్యాక్ సైడ్ అంతా ఇలా అయిపోయిందనమాట. సో మొత్తం చెమ్మ పట్టేసినట్టు అయిపోయి వాల్ నుంచి ఈ ఇదంతా ఈ ఫ్రేమ్ అంతా బ్యాక్ సైడ్ ఇలా పాడైపోయింది. సో అందుకని రోజు దీన్ని ఎండలో పెడుతున్నాము ఆరుతది. ప్లస్ కొంచెం వెనక్కి బెండొచ్చేసింది. సో అది కూడా పోతదేమోనని అలా ఎండలో పెడుతున్నామనమాట. ఎండ రావడమే చాలా తక్కువ వస్తుంది. ఇంకా గాలికైనా ఆరుతదని చెప్పేసి దాన్ని రోజు బయట పెడుతున్నాను ఫోటోని. ఇంకా రైస్ పెట్టాను కదా! ఇంకా రసం పెట్టుకుంటున్నాను ఇప్పుడు. వంకాయ కర్రీ చేద్దామనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ రసం అయితే పెట్టేసుకున్నాను. ఈ మధ్యన మా ఇంట్లో రసం కంపల్సరీ అయిపోయింది. ఇదివరకు అయితే ఎవరు వేసుకునేవాళ్ళు కాదు గానీ, ఇప్పుడైతే రసం అడుగుతున్నారు. సో అందుకని ఇంకా రెగ్యులర్‌గా రసం అయితే పెడుతున్నాను. ఇంకా ఐషుకి ఎలాగో ఆలూ రైస్ పెట్టేసాను కదా! ఇంకా ఐషు లేదు కాబట్టి మేము హ్యాపీగా వంకాయ కర్రీ చేసుకోవచ్చు. ఐషు ఉంటే ఐషు తినదు అసల వంకాయ కర్రీని. ఇవాళ వంకాయ కర్రీ చేయడానికి స్పెషల్ రీజన్ ఏమంటే పనస్తోనలు తెచ్చుకున్నాం కదా! సో లోపల పిక్కలు ఉన్నాయన్నమాట. 5 పిక్కలు. సో వాటినైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవే అన్నమాట. ఇవి వంకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటది. దానికి తోడు కరపెండలం దుంప చిన్నది ఉంది కదా! సో అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయ, కరపెండలం దుంప కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. సో ఈ 2 కూడా వేసేద్దాం అనేసి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నా ఫేవరెట్ అనమాట. చాలా రోజుల తర్వాత వంకాయ, కరపెండలం దుంప కాంబినేషన్ నేను అన్నవరం టెంపుల్‌లో భోంచేసాం కదా! అక్కడ తిన్నాననమాట.
అక్కడ తిన్నప్పటి నుంచి కరపెండలం దుంప గురించి చూశాను కానీ ఎక్కడ దొరకలేదు. మేము వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళడం చాలా తక్కువ కదా! ఇంకా బిగ్ బాస్కెట్‌లో అయితే కరపెండలం దుంప కనిపించలేదు. సో, అందుకని ఇంకా ఆర్డర్ చేసుకోలేదనమాట. ఇంకా మొన్న వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళేసరికి ఇంక కనిపించింది. కనిపించగానే తెచ్చుకున్నాను. ఇంకా మొక్కలకు పువ్వులు పూస్తున్నాయి కదా! ఆ పువ్వులైతే రోజు కోసుకొని తలలో పెట్టుకుంటున్నాను. చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం డైలీ ఇలాగా 1, 2 పువ్వులైనా కూడా. ఇంకిప్పుడు అలాంటిది ఏం లేదు. ఇంకా మల్లెపూలు ఎప్పుడైనా పెట్టుకుందామా అంటే చాలా కాస్ట్ ఉంటాయి. అలాంటప్పుడు అనిపిస్తది ఏదైనా ఫెస్టివల్‌కి పెట్టుకుందాంలే ఇంకిప్పుడెందుకు నార్మల్ డేస్‌లో అనిపిస్తది. కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చి అప్పుడు కొనుక్కుందామంటే కాస్ట్ డబల్ అయిపోతదనమాట. మోర్ 200, 250 అలా అమ్ముతారు. ఇంకా అలాంటప్పుడేమో అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అనిపిస్తది. సో, నాకులాగా ఎవరైనా ఆలోచిస్తే గనక కామెంట్ చేయండి. మేబీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఇలానే ఆలోచిస్తామేమో. ఇంకా ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. మా చిన్నోడు, నేను ఐషుని పికప్ చేసుకోవడానికి కిందకొచ్చాము. కొంచెం త్వరగా వచ్చేసాము. సో, మా చిన్నోడు ఆడుకుంటున్నాడు. క్లైమేట్ బాగుంది కదా! చల్లగా ఉందని చెప్పేసి కాసేపు ఇక్కడ కూర్చున్నట్టు ఉంటదని కొంచెం త్వరగా వచ్చేసాము. ఇంకా మా చిన్నోడేమో ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట. అన్నీ వేషాలే. ఒకవైపు కళ్ళు తెరిచేసి చూస్తా చేస్తున్నాడు. ఇంకా ఆళ్ళ అక్క రావడం కూడా చూసాడు. ఆళ్ళ అక్క రావడం చూసి మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడనమాట ఇలాగా. ఐషు వచ్చేసిన తర్వాత ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఐషు ఏదో ఒకటి తినేసి కొంచెం హెల్తీ జ్యూస్ అది తాగేసి ట్యూషన్‌కెళ్ళిపోయింది. ట్యూషన్‌కెళ్ళిపోయిన తర్వాత మా చిన్నోడి చేత 1, 2 హోంవర్క్‌లు చేయించాను. చేయించిన తర్వాత నిద్రపోతున్నాడనమాట. నిద్రపోతున్నాడని చెప్పేసి ఇంకా నేను కిచెన్‌లోకొచ్చి డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. రైస్ పెట్టేశాను. మార్నింగ్ కొంచెం కర్రీ ఉంది. కొంచెం రసం ఉంది. ఇంక వీళ్ళ ముగ్గురికి ఆమ్లెట్ వేసేస్తాను. నాకు ఎలాగో మండే కాబట్టి నేను తినననమాట. సో, ఇంక చూసారు కదా! ఫుల్లుగా పడుకున్నాడు. ఆఫ్టర్‌నూన్ అంతా ఆడతాడు. ఈవినింగ్ అయ్యేసరికి పడుకుంటాడు. ఈవినింగ్ పడుకుంటే మళ్ళీ 7:30, 8 ఆ టైంకి లేస్తాడు. లేచిన తర్వాత నాకు మళ్ళీ చుక్కలు చూపిస్తాడనమాట. నైట్ 11, 12 దాకా అస్సలు పడుకోడు. ఇంకా ఇప్పుడు నిద్ర లేపినా గానీ తిక్క తిక్కగా ఏడుస్తాడు. అందుకని నిద్ర లేపడానికి భయమేస్తుంది. ఇంకా మా చిన్నోడేమో నిద్ర లేచేసాడు. ఐషు ఏమో ట్యూషన్ నుంచి వచ్చేసింది. వాళ్ళ డాడీ ఏమంటే కప్ కేక్స్ తీసుకొచ్చారనమాట. సో, ఆ ప్యాకెట్ కట్ చేస్తున్నాను ఇక్కడ. ఎంత కట్ చేసినా కూడా సిజర్‌తో కట్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు క్రాఫ్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ సిజర్‌లో యూజ్ చేస్తారు వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా. ఇంకా సిజర్ ఏమో నా కిచెన్‌లో సిజర్ ఏమో ఇంక పనిచేయదనమాట. పేపర్స్ అన్నీ కట్ చేయడం వల్ల సిజర్స్ ఇంకా ఈ కవర్స్ ఇవేం కట్ అవ్వట్లేదు. మా చిన్నోడు నిద్ర లేచేసాడు. సో, అందుకే ఇంకా కప్ కేక్ కట్ చేసి ఇస్తున్నాను. ఇప్పుడు కొంచెం ప్యాంపర్ చేయాలి. ఎందుకంటే చేయించాల్సిన హోంవర్క్ కొంచెం ఉందన్నమాట. సో, ఇంకా ఫస్ట్ అయితే కప్ కేక్ ఇచ్చిన తర్వాత అది తిన్నాక హోంవర్క్ చేయించి అప్పుడు భోజనం తినిపిందామని అనుకుంటున్నాను. కొంచెం తిక్కలో ఉన్నాడు. ఇంకా ఐషు కూడా కప్ కేక్ ఇచ్చేసాను. ఇంకా కప్ కేక్ తినేసిన తర్వాత మా చిన్నోడి చేత హోంవర్క్ కూడా చేయించేసాను. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఆమ్లెట్లు వేసేస్తున్నాననమాట వీళ్ళకి. వీళ్ళకి కర్రీ లేకపోయినా కానీ ఆమ్లెట్ వేసేస్తే సరిపోతుంది. ఆమ్లెట్ రైస్‌లో కలుపుకొని తింటారు. సో, ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు. కర్రీస్ వల్ల నాకు ఒక్క ఐషుతో తప్ప మిగిలినోళ్ళతో ఎవరితోని ప్రాబ్లమ్ ఉండదనమాట. ఒకవేళ నచ్చని కర్రీ ఉన్నా గానీ కొంచెం కర్డ్ ఏసుకొని, పికిల్ తినేస్తారు మా హస్బెండు. ప్రాబ్లమ్ ఏం లేదు కర్రీస్‌తో నాకు. ఇంకా ఒక్క ఐషుతోనే నాకు ప్రాబ్లము. తినడం మానేస్తది, అలా ఉండిపోతది. సో, అందుకే మళ్ళీ ఇంకా ఐషుకు నచ్చలేని కర్రీ వండను. ఒకవేళ వండినా ఐషు కోసం ఏదో ఒకటి వండాల్సొస్తదనమాట. తినకుండా ఉండిపోతే మళ్ళీ బాధగా అనిపిస్తది. ఆమ్లెట్ వేసేటప్పుడు ఎందుకు నవ్వుతున్నాను అంటే, మా ఐషు వీడియో తీస్తుంది. నేను నీ వీడియోగ్రాఫర్‌ని. సో, మంచిగా నవ్వు మమ్మీ అని చెప్తుందనమాట. సో, అందుకే అక్కడ నవ్వుతున్నాను. ఇంకా డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకొని, బిందె కూడా క్లీన్ చేసేసుకొని వాటర్ పట్టేసుకున్నాను. నైటే పెట్టేసుకొని ఉంచుకుంటాను వాటరు. మార్నింగే బాక్స్ ఉంటది కదా! సో, అందుకని. ఇంకా వీళ్ళని పడుకోమని చెప్తుంటే మా చిన్నోడు ఆల్రెడీ ఈవినింగ్ ఫుల్‌గా నిద్రపోయాడు కదా! ఇంకా మా చిన్నోడు పడుకోడు. మమ్మల్ని పడుకోనివ్వడు. ఇంకా ఐషుకేమో పాపం నిద్ర వస్తుంది. మార్నింగే స్కూల్ ఉంది. పడుకుందామని ట్రై చేస్తున్నా కానీ మా చిన్నోడు పడుకోనివ్వట్లేదు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.